హాయ్ స్టూడెంట్స్, అందరూ బాగున్నారండి. సో ఈరోజు మనం ఏపీ తెలంగాణ ఇంటర్మీడియట్ సెకండ్ ఇయర్ ఫిజిక్స్లో ఇంపార్టెంట్ ప్రాబ్లమ్స్ అన్నీ కూడా మనం డిస్కస్ చేసుకుందాం అండి. ఇంపార్టెంట్ కాదు, అన్ని ప్రాబ్లమ్స్ డిస్కస్ చేసుకుందాం. అంటే మనకి ఫిజిక్స్లో 8 మార్క్స్ కింద మనకు ఒక ప్రాబ్లం ఇవ్వడం జరుగుతుంది. ఏ ప్రాబ్లమ్స్ ఇస్తాడు, అలాగే 2 మార్క్స్లో ఏ ప్రాబ్లమ్స్ ఇస్తాడు, అలాగే 4 మార్క్స్లో ఏ ప్రాబ్లమ్స్ ఇస్తాడు, ఇవన్నీ కూడా మనం ఈరోజు క్లాస్లో డిస్కస్ చేసుకుందాం. ఆల్రెడీ మీకు 8 మార్క్స్ అయితే అప్లోడ్ చేయడం జరిగిందండి. 8 మార్క్స్ ప్రతి క్వశ్చన్ కూడా మన ఛానల్లో అప్లోడ్ చేయడం జరిగింది. అవన్నీ కూడా ఆ లింక్స్ అన్నీ కూడా ఈ వీడియో కింద డిస్క్రిప్షన్లో ఇస్తామండి, ఒకసారి మీరు అవి చూడండి. అలాగే మనకి ఏ చాప్టర్ నుంచి 2 మార్క్స్లో ప్రాబ్లమ్స్ వస్తాయి, అలాగే ఏ చాప్టర్ నుంచి 4 మార్క్స్లో ప్రాబ్లమ్స్ వస్తాయి, అలాగే 8 మార్క్స్లో ఎటువంటి ప్రాబ్లమ్స్ వస్తాయి, ఇవన్నీ కూడా మనం ఈరోజు క్లాస్లో డిస్కస్ చేసుకుందాం. ఓకేనండి. సో ఫస్ట్ మనకి 8 మార్క్స్కి ఎటువంటి ప్రాబ్లమ్స్ ఇస్తాడో ఒకసారి డిస్కస్ చేసుకుందాం. ఓకేనా? ఓకే, సో ఫస్ట్ ప్రాబ్లం చూద్దామండి. మనకైతే 8 మార్క్స్లో ఫస్ట్ ప్రాబ్లం అయితే వేవ్స్ చాప్టర్ నుంచి వస్తుంది. ఎందుకంటే మనకి 8 మార్క్స్లో ఫస్ట్ ఎస్సే వేవ్స్ నుంచి వస్తుంది కాబట్టి ఆ ఫస్ట్ ఎస్సేలో మనకి ఒక ప్రాబ్లం వచ్చే ఛాన్స్ ఉందండి. అంటే ఎస్సే కింద టోటల్గా 8 మార్క్స్ కదా, 6 మార్క్స్ ఎస్సే క్వశ్చన్ అడుగుతాడు, ఇంకో 2 మార్క్స్ అయితే ప్రాబ్లం అడుగుతాడు. సో అందులో ఈ ప్రాబ్లం చాలా చాలా ఇంపార్టెంట్ అండి. ఒకసారి చూద్దాం. So a closed organ pipe 70 cm long is sounded if the velocity of sound is 331 meter per second. What is the fundamental frequency of vibration of air column? ఇక్కడ చూడండి, ఇప్పుడు క్లోజ్డ్ ఆర్గాన్ పైప్ లెంత్ ఇచ్చాడండి. దిస్ ఈజ్ ద లెంత్. సో ఫస్ట్ రాసుకుందాం. లెంత్ ఆఫ్ క్లోజ్డ్ ఆర్గాన్ పైప్ ఎంతండి? L ఈక్వల్స్ టు 70 సెంటీమీటర్. ఓకే, సో ఇప్పుడు 70 సెంటీమీటర్ని మనం మీటర్లకు మార్చుకోవాలి. ఎందుకు అంటే ఇక్కడ 331 మీటర్ పర్ సెకండ్లో ఉంది కాబట్టి, సో సెంటీమీటర్ మీటర్లకు మార్చుకుంటే ఏమవుతుందండి? 70 ఇంటూ సెంటీమీటర్ మీటర్లకు మార్చుకుంటే 10⁻⁻²తో మల్టిప్లై చేయాలండి. అలాగే నెక్స్ట్ వెలాసిటీ ఆఫ్ సౌండ్. వెలాసిటీ ఆఫ్ సౌండ్ ఎంత ఇచ్చాడండి? V ఈక్వల్స్ టు 331 మీటర్ పర్ సెకండ్. ఓకేనండి. సో గివెన్ అని చెప్పి రెండు రాసుకుందాం. రాసుకున్న తర్వాత వాట్ ఈస్ ద ఫండమెంటల్ ఫ్రీక్వెన్సీ ఆఫ్ వైబ్రేషన్ ఆఫ్ ఎయిర్ కాలమ్ అన్నాడు. సో వాట్ ఈస్ ద ఫండమెంటల్ ఫ్రీక్వెన్సీ ఆఫ్ క్లోజ్డ్ పైప్? సో ఫండమెంటల్ ఫ్రీక్వెన్సీ ఆఫ్ క్లోజ్డ్ పైప్ ఫామ్లో వచ్చేసరికి అండి F ఈక్వల్స్ టు V/4L. ఓకే, మీరు ఈ ఫార్ములా రాస్తే 1 మార్క్ పడుతుందండి. ఓకేనా? F ఈక్వల్స్ టు V/4L. ఇప్పుడు మన దగ్గర లెంత్ ఉంది, వెలాసిటీ ఉంది కాబట్టి రెండు కూడా ఇక్కడ సబ్స్టిట్యూట్ చేద్దాం. సో F ఈక్వల్స్ టు V ఎంతండి? 331/4 ఇంటూ L ఎంత? 70 ఇంటూ 10⁻⁻². సో 10⁻⁻² పైకి వెళ్ళింది అనుకోండి, 331 ఇంటూ 100 అవుతుందండి, బై 4 ఇంటూ 70. సో చేస్తే 0 0 క్యాన్సిల్ మనకి ఇక్కడ. అలాగే 2 2s 2 5s. ఇప్పుడు చూడండి, 331 ఇంటూ 5 ఎంత అవుతుందండి? 5 1s are 5, 5 3s are 15, మళ్ళీ 5 3s are 15 ప్లస్ 1 16/7 2s are 14. 14 ఉంది కాబట్టి 14తో మనం దీన్ని డివైడ్ చేసేద్దాం డైరెక్ట్గా. డివైడ్ చేస్తే 1655 ఎంత అవుతుందండి? 14 1s 14, అలాగే 2 5 ఉంటుందండి. ఓకేనా? 25, మళ్ళీ 14 1s ఎంతండి? 14, మళ్ళీ ఇక్కడ ఎంత ఉంటుంది? 11 ఉంటుందండి. సో 25 నుంచి 14 తీస్తే 11 కాబట్టి ఇంకొక 5 ఉంటుంది, 5. సో 14 ఎన్ని టైమ్స్ పోతుందండి? నియర్లీ దగ్గర 8 టైమ్స్ పోతుందండి. సో పాయింట్ అంటే ఈ విధంగా వస్తుంది అన్నమాట. F ఈక్వల్స్ టు 118.2. అలాగే హెడ్జ్ ఫ్రీక్వెన్సీకి SI యూనిట్ వచ్చేసరికి హెడ్జ్ మాట. అంటే మనం SI యూనిట్స్ కూడా రాయాలి. క్లారిటీగా అర్థమైంది కదండి. సో దిస్ ఈజ్ ద ఫస్ట్ ప్రాబ్లం. ఓకేనా? సో ఈ ఫామ్లో రాసినందుకు మీకు 1 మార్క్ పడుతుందండి. తర్వాత ఆ ఫామ్లలో ఈ వాల్యూ సబ్స్టిట్యూట్ చేసినందుకు ఇంకొక మార్క్. ఇది మనకి క్లోజ్డ్ ఆర్గాన్ పైప్ వచ్చినప్పుడు ఇస్తాడండి. క్లోజ్డ్ ఆర్గాన్ పైప్ కానీ అలాగే ఓపెన్ పైప్ క్లోజ్డ్ పైప్, ఈ రెండు ప్రాబ్లమ్స్ ఇచ్చినప్పుడు అయితే, రెండు క్వశ్చన్స్ ఇచ్చినప్పుడు అయితే ఈ ప్రాబ్లం ఇస్తుందండి. ఒకసారి నోట్ చేసుకోండి. నెక్స్ట్ ప్రాబ్లం డిస్కస్ చేసుకుందాం.
ఓకే, నోట్ చేశారు కదండి. సో ఇప్పుడు సెకండ్ క్వశ్చన్ డిస్కస్ చేసుకుందాం. ఏ స్టీల్ వైర్ 0.72 meter long has a mass of 5 into 10 to the power of minus 3 kg. If the wire is under a tension of 60 Newton, what is the speed of transverse waves on the wire? అంటే ఒక స్టీల్ వైర్ లెంత్ ఇచ్చాడండి 0.72 మీటర్, అంటే 0.72 మీటర్ సారీ. సో లెంత్ ఆఫ్ ది వైర్ ఇచ్చాడు స్టీల్ వైర్ ఎంత అంటే 0.72 మీటర్. ముందు రాసేసుకుందాం. గివెన్ లెంత్ ఎంతండి 0.72 మీటర్. నెక్స్ట్ అలాగే మాస్ ఇచ్చాడండి, మాస్ అన్నాడు కాబట్టి మాస్ అని రాసుకుందాం. మాస్ m ఈక్వల్స్ టు ఎంత అంటే 5 into 10 to the power of minus 3 kg. ఇఫ్ వైర్ ఈజ్ అండర్ ఏ టెన్షన్ ఆఫ్ 60 న్యూటన్ ఇచ్చాడండి, అంటే టెన్షన్ కూడా ఇచ్చాడు. సో టెన్షన్ రాద్దాం, T ఈక్వల్స్ టు 60 న్యూటన్. వాట్ ఈస్ ద స్పీడ్ ఆఫ్ ట్రాన్స్వర్స్ వేవ్స్ ఆన్ ద వైర్ అన్నాడండి. సో మనకి ట్రాన్స్వర్స్ వేవ్స్ యొక్క స్పీడ్ ఎంత ఫైండ్ అవుట్ చేయాలి. సో ఫార్ములా ఏంటండి, స్పీడ్ ఆఫ్ ది ట్రాన్స్వర్స్ వేవ్ ఫార్ములా ఏంటంటే స్పీడ్ ఆఫ్ ట్రాన్స్వర్స్ వేవ్ ఫార్ములా ఏంటంటే v ఈక్వల్స్ టు రూట్ టీ బై మ్యూ. ఓకేనండి, దిస్ ఈస్ ద ఫార్ములా. v ఈక్వల్స్ టు రూట్ టీ బై మ్యూ. మన దగ్గర మాస్ ఉంది, లెంత్ ఉంది, అలాగే టెన్షన్ ఉందండి. మరి మ్యూ లేదు కదా, అంటే ముందు మ్యూ ఫైండ్ అవుట్ చేయాలి. ఇక్కడ మ్యూ అంటే మాస్ బై లెంత్ అండి. ఓకేనండి, మ్యూ అంటే మాస్ బై లెంత్. మరి ఇక్కడ మాస్ ఎంత ఇచ్చాడు 5 into 10 to the power of minus 3 బై లెంత్ ఎంతండి 0.72 మీటర్స్. సో ఇప్పుడు దీన్ని సాల్వ్ చేద్దాం. సాల్వ్ చేస్తే ఏమవుతుంది, పైన కింద మనం ఇదిగోండి ఇక్కడ పాయింట్ తర్వాత 2 digits ఉన్నాయి కాబట్టి పైన కింద 100తో మల్టిప్లై చేసాం అనుకోండి, ఏమవుతుంది 500/72 into 10 to the power of minus 3. ఓకేనండి, 500/72 into 10 to the power of minus 3 అంటే 72 ఎన్ని టైమ్స్ పోతుందండి. ముందు 2తో చేద్దాం. 2 3s 2 6, అలాగే 2 2s 250s అండి. మళ్ళీ 2 పోతుందండి, 2 మళ్ళీ పోతుంది. 2 18s 2 1s 2 2s మళ్ళీ 2 5s 125 వచ్చిందండి. సో 18తో డివైడ్ చేస్తే నియర్లీ 6.9 టైమ్స్ పోతుందండి. అంటే మ్యూ ఈక్వల్స్ టు 6.9 into 10 to the power of minus 3. మాస్కి కేజీ కదండి, కేజీ బై లెంత్ అంటే మీటర్. ఓకేనండి, సో దట్ ఈస్ ద యూనిట్. మ్యూ ఈక్వల్స్ టు 6.9 into 10 to the power of minus 3 కేజీ బై మీటర్. ఇప్పుడు మన దగ్గర టెన్షన్ ఉంది, అలాగే మ్యూ ఉంది కాబట్టి ఇక్కడ సబ్స్టిట్యూట్ చేసేద్దాం. v ఈక్వల్స్ టు రూట్ ఓవర్ టెన్షన్ ఎంతండి 60/6.9 into 10 to the power of minus 3 అండి. ఓకేనండి, 60/6.9 into 10 to the power of minus 3. సో ఇప్పుడు పైన కింద 10తో మల్టిప్లై చేసాం అనుకోండి, ఏమవుతుంది రూట్ ఓవర్ 60/69 into 10 to the power of minus 4 అవుతుందండి. దీన్ని మీరు సాల్వ్ చేశారంటే ఫైనల్గా మనకి 93 meter/second వస్తుందండి. ఓకేనా, సో దిస్ ఈస్ ద సొల్యూషన్ ఆఫ్ ది ఏమడిగాడు మనల్ని, స్పీడ్ ఆఫ్ ట్రాన్స్వర్స్ వేవ్స్ ఆన్ ద వైర్. ఓకేనా, సో దీని ఫార్ములా రాసినందుకు 1 mark పడుతుందండి. తర్వాత ఇక్కడ వరకు చేసినందుకు ఇంకొక 1 mark అయితే మనకి వస్తుంది అన్నమాట. సో ఈ క్వశ్చన్ అయితే మనకి స్టేషనరీ వేవ్స్ క్వశ్చన్ ఇచ్చినప్పుడు అయితే మనకు పక్కగా అడిగే ఛాన్స్ ఉందండి. ఓకేనా, ఈ క్వశ్చన్ కూడా ఒకసారి పాజ్ చేసి నోట్ చేసుకోండి. ఓకే, నోట్ చేస్తారు కదండి. సో నెక్స్ట్ క్వశ్చన్, 2 ఓపెన్ ఆర్గాన్ పైప్స్ ఆఫ్ లెన్స్, 2 లెన్స్ ఇచ్చాడండి. ఒకటి 65 cm, ఇంకొకటి 70 cm రెస్పెక్టివ్లీ. ఆర్ సౌండెడ్ సైమల్టేనియస్లీ. హౌ మెనీ బీట్స్ పర్ సెకండ్ will be produced between the fundamental frequencies of two pipes. So v equals to 330 meter/second. ఇక్కడ v అంటే వెలాసిటీ ఆఫ్ సౌండ్. ఇక్కడ మనకు క్లియర్గా ఏమన్నాడంటే ఓపెన్ ఆర్గాన్ పైప్ అన్నాడండి. ఓకేనా, ఓపెన్ ఆర్గాన్ పైప్ అన్నాడు కాబట్టి సో సొల్యూషన్ చేద్దాం. గివెన్ లెన్స్ తీసుకుందాం అండి. ఫస్ట్ లెంత్ ఎంత అంటే 65 cm, అలాగే సెకండ్ లెంత్ ఎంత అంటే 70 cm, అలాగే స్పీడ్ ఆఫ్ సౌండ్ ఎంత అంటే 330 meter/second. సో ఇప్పుడు మనం హౌ మెనీ బీట్స్ పర్ సెకండ్ విల్
విల్ బీ ప్రొడ్యూస్డ్ బిట్వీన్ ద ఫండమెంటల్ ఫ్రీక్వెన్సీస్ ఆఫ్ టూ పైప్స్ అన్నాడండి. సో మనకి ఏమంటారు బీట్స్ ఫార్ములా ఏంటండి, డెల్టా ఎఫ్ ఈక్వల్స్ టు F1 మైనస్ F2. ఓకేనండి. సో దిస్ ఈస్ ద ఫార్ములా ఆఫ్ ది బీట్స్. ఓకే, డెల్టా ఎఫ్ ఈక్వల్స్ టు F1 మైనస్ F2. దీని ప్రకారం ఇక్కడ F1 అంటే V బై ఓపెన్ పైప్ అన్నాడు కాబట్టి 2L1, అలాగే F2 అంటే V బై 2L2. సో సబ్స్టిట్యూట్ చేద్దామండి. డెల్టా ఎఫ్ ఈక్వల్స్ టు F1 అంటే V బై 2L1 మైనస్ V బై 2L2. రెండిట్లోంచి మనం V బై 2 కామన్ తీసామనుకోండి. సో 1/L1 మైనస్ 1/L2. ఇక్కడ V అంటే 330. సో 330/2. మరి 1/L1 అంటే ఇక్కడ L1 అంటే 65 సెంటీమీటర్స్ అండి. సో 1/65 మైనస్ 1/L2 అంటే 1/70 ఇంటూ ఏం చేద్దామంటే ఇది సెంటీమీటర్ ఇది సెంటీమీటర్ కాబట్టి సెంటీమీటర్ని కామన్ తీసి దాని మీటర్లకు మార్చామనుకోండి ఇంటూ 1/10⁻⁻² అండి. ఇక్కడ ఎల్సిఎం చేసామనుకోండి ఏమవుతుంది, డెల్టా ఎఫ్. సో డెల్టా ఎఫ్ ఈక్వల్స్ టు, సో ఇక్కడ 2 ఎన్ని టైమ్స్ పోతుందంటే 2 1s 2, అలాగే ఇంకా 1 పోతే ఇక్కడ 13 ఉంటుందండి. 2 6 12, అలాగే 10 ఉంటుంది కాబట్టి 2 165. సో 165 ఇక్కడ 10⁻⁻² పైకి వస్తే 100 అవుతుందండి. అంటే 165 00. ఇక్కడ ఎల్సిఎం చేద్దాం. ఎల్సిఎం చేస్తే 70 మైనస్ 65 సో 70 ఇంటూ 65. 70 ఇంటూ 65 చేస్తే ఎంత అవుతుందండి, 7 5s 35. ఇక్కడ 0 ఉంది కాబట్టి 0 3 ఉంటుంది. సో 7 6s 42 ప్లస్ 3 ఎంతండి 45. ఇక్కడ ఒక 0 ఇక్కడ ఒక 0 క్యాన్సిల్ అయిపోయిందండి. సో 70 మైనస్ 65 అంత 5 కదండి. సో 1650 ఇంటూ 5/455 అండి. సో 5తో మల్టిప్లై చేస్తే 5 ఎంతంటే 5 9s 45, మళ్ళీ 5 1s. సో 1650/91 అంటే 91 1 టైమ్స్ పోతుంది. సో ఇక్కడ 8 టైమ్స్ పోతుందండి. అంటే డెల్టా ఎఫ్ ఎంత వచ్చింది అంటే 18 హెర్ట్జ్. ఇక్కడ మనం యూనిట్స్ కూడా రాయాలండి. యూనిట్స్ రాయకపోతే మార్క్స్ అయితే పోతాయి అన్నమాట మనకి. ఓకేనా, యూనిట్స్ కూడా రాయాలి. యూనిట్స్ రాయకపోతే హాఫ్ మార్క్ తీసేస్తారన్నమాట వాల్యుయేషన్ చేసేటప్పుడు. ఓకేనండి. సో దిస్ ఈజ్ ద థర్డ్ వన్. ఇక్కడతో మనకి వేవ్స్ చాప్టర్లో క్వశ్చన్స్ అయితే అయిపోయండి. ఓకేనా, నెక్స్ట్ మనం కరెంట్ ఎలక్ట్రిసిటీలో ప్రాబ్లమ్స్ అయితే నేర్చుకుందాం. సో ఇది ఒకసారి పాజ్ చేసి నోట్ చేసుకోండి. ఓకే, నోట్ చేశారు కదండి. సో ఇప్పుడు మనం వేవ్స్లో ఏమంటారు 8 మార్క్స్ కింద మనకి ప్రాబ్లమ్స్ అయితే కంప్లీట్ అయిపోయాయండి. ఇప్పుడు కరెంట్ ఎలక్ట్రిసిటీ నుంచి అంటే సెకండ్ ఎస్ఏ క్వశ్చన్ కింద మనకి ఎటువంటి ప్రాబ్లమ్స్ అడుగుతాడు, ఏ ప్రాబ్లమ్స్ అడుగుతాడు ఒకసారి డిస్కస్ చేసుకుందాం. సో సెకండ్ ఎస్ఏ ఎక్కడి నుంచి వస్తుందంటే మనకు కరెంట్ ఎలక్ట్రిసిటీ నుంచి వస్తుందండి. అంటే వీట్స్టోన్ బ్రిడ్జ్ అవ్వచ్చు, లేదంటే పొటెన్షియోమీటర్ అవ్వచ్చు. మీకు ఆల్రెడీ ఆ క్వశ్చన్స్ కూడా మనకి ఈ కింద డిస్క్రిప్షన్లో లింక్ ఇచ్చామండి, ఒకసారి చూడండి. దాని కింద మనకి ఎటువంటి క్వశ్చన్ అడుగుతాడంటే ఈ క్వశ్చన్ చాలా చాలా ఇంపార్టెంట్ అండి. ఈ ప్రాబ్లం, ఏ వైర్ ఆఫ్ రెసిస్టెన్స్ 4R ఈజ్ బెంట్ ఇన్ ద ఫార్మ్ ఆఫ్ ఏ సర్కిల్. అంటే ఒక వైర్ తీసుకున్నామండి. ఓకే, దాని యొక్క రెసిస్టెన్స్ 4R మాట, బెంట్ ఇన్ ద ఫార్మ్ ఆఫ్ ఏ సర్కిల్. దాన్ని ఒక సర్కిల్ లాగా బెంట్ చేసాం. అయితే వాట్ ఈజ్ ద ఎఫెక్టివ్ రెసిస్టెన్స్ బిట్వీన్ ద ఎండ్స్ ఆఫ్ ద డయామీటర్. అలా బెండ్ చేసిన తర్వాత ఆ వైర్ యొక్క డయామీటర్ ఎండ్స్ ఉంటాయి కదండి, ఈ ఎండ్కి ఈ ఎండ్కి మధ్య ఇదిగోండి ఇలా సర్కిల్లా బెండ్ చేస్తే ఈ ఎండ్కి ఈ ఎండ్కి మధ్య ఎంత ఎఫెక్టివ్ రెసిస్టెన్స్ ఉంటుంది అని మనం అడుగుతున్నాడు అనమాట. సో ఇప్పుడు ఇది వైర్ అండి టోటల్గా. ఓకేనండి, ఇది వైర్ మాట, దీని రెసిస్టెన్స్ 4R. ఓకేనా, దీన్ని ఎలా బెండ్ చేసామంటే ఇలా సర్కిల్లా బెండ్ చేసామన్నమాట. ఇదిగోండి, సో దిస్ ఈజ్ ద డయామీటర్ మాట. ఇదిగోండి, దిస్ ఈజ్ ద డయామీటర్. ఇది ఏ, ఇది బి అనుకుందాం. సో 4Rని అలా బెండ్ చేస్తే 4R 2 పార్ట్స్ కింద ఈక్వల్ అవుతుంది కదా. దిస్ ఈజ్ 2R, దిస్ ఈజ్ 2R. ఓకేనా, దాని ప్రకారం మనం ఎలా రాసుకోవచ్చు, లెట్ R1 వాల్యూ 2R, అలాగే R2 వాల్యూ కూడా 2R. మరి ఇదే కాంబినేషన్లో ఉంది చూడండి, ప్యారలల్ కాంబినేషన్లో ఉంది. సో ప్యారలల్ కాంబినేషన్లో ఉంది కాబట్టి మనకి ప్యారలల్ కాంబినేషన్ ఫార్ములా ఏంటి, వీ నో దట్ 1/RP. RP అంటే ప్యారలల్ కాంబినేషన్ ఆఫ్ రెసిస్టెన్స్. ఫార్ములా ఏంటంటే 1/R1 ప్లస్ 1/R2.
సో ఇప్పుడు సబ్స్టిట్యూట్ చేయండి. 1/R1 అంటే 2R ప్లస్ ఇది కూడా 1/2R. సో 1/RP ఈక్వల్స్ టు ఏమవుతుంది, కింద రెండు సేమ్ కాబట్టి 2R, పైన ఏమవుతుంది 1 + 1 2, అంటే 2 2 క్యాన్సిల్ అయిపోతే 1/RP ఈక్వల్స్ టు 1/R అండి. సో వాట్ ఈస్ ద ఎఫెక్టివ్ రెసిస్టెన్స్? RP ఈక్వల్స్ టు R ohms. ఓకేనండి. సో దిస్ ఈస్ ద వాల్యూ ఆఫ్ ది ఎఫెక్టివ్ రెసిస్టెన్స్ బిట్వీన్ ద ఎండ్స్ ఆఫ్ ద డయామీటర్ ఆఫ్ ది గివెన్ వైర్. ఈ క్వశ్చన్ చాలా చాలా ఇంపార్టెంట్. మనకు వీట్స్టోన్ బ్రిడ్జ్ అడిగినప్పుడైతే ఈ ప్రాబ్లం అడిగే ఛాన్స్ ఉంది. ఒకసారి పాజ్ చేసి నోట్ చేసుకోండి. ఓకే, ఫస్ట్ క్వశ్చన్ నోట్ చేశారు కదండి. ఇప్పుడు సెకండ్ ప్రాబ్లం చూద్దాం. కరెంట్ ఎలక్ట్రిసిటీలో 3 identical resistors are connected in parallel and total resistance of the circuit is R/3. అంటే ఒక 3 రెసిస్టర్స్ తీసుకున్నాడండి. 3 రెసిస్టర్స్ని ప్యారలల్లో కనెక్ట్ చేశాడు. అంటే డయాగ్రామ్ డ్రా చేద్దాం. గివెన్ ఇదిగోండి, డయాగ్రామ్ ఎలా ఉంటుందండి, ఇదొక రెసిస్టర్, ఇదొక రెసిస్టర్, ఇదొక రెసిస్టర్, ఈ మూడు కూడా ప్యారలల్లో కనెక్ట్ చేశాడు అనమాట. దిస్ ఈజ్ R1, దిస్ ఈజ్ R2, దిస్ ఈజ్ R3 అనుకుంటే, సో ఆర్పి ఏమవుతుంది అంటే టోటల్గా R/3 ఓం అని ఇచ్చాడు అనమాట. ఆర్పి R/3 ఓం అని ఇచ్చాడు. ఫైండ్ ద వాల్యూ ఆఫ్ ఈచ్ రెసిస్టెన్స్. అయితే ఈచ్ రెసిస్టెన్స్ యొక్క వాల్యూ ఎంత అని అడిగాడు అనమాట. సో మనం ఏమనుకుందాం అంటే లెట్ R1 ఈక్వల్స్ టు R2 ఈక్వల్స్ టు R3 ఈక్వల్స్ టు సమ్ ఎక్స్ ఓం అనుకుందాం. ఓకేనా, ఎక్స్ ఓం అనుకుంటే అప్పుడు ఏమవుతుంది, దీస్ ఆర్ ప్యారలల్ కదా. ప్యారలల్ ఫార్ములా ఏంటి, 1/RP ఈక్వల్స్ టు 1/R1 ప్లస్ 1/R2 ప్లస్ 1/R3 అనమాట. 1/RP. సో 1 చూసారా వాడే ఇచ్చాడు. ఆర్పి వాల్యూ ఎంత అంటే R/3 ఈక్వల్స్ టు 1/R1 అంటే ఎక్స్ అనుకున్నాం కాబట్టి 1/x ప్లస్ 1/x ప్లస్ 1/x. సో 3 పైకి వెళ్ళిపోతే ఏమవుతుందండి, 3/R ఈక్వల్స్ టు ఇదేమవుతుంది 1 + 1 + 1 3/L, కింద డెనోమినేటర్ సేమ్ కాబట్టి ఎక్స్. సో 3 3 క్యాన్సిల్ అయిపోతే ఎక్స్ వాల్యూ ఎంతండి, R ఓం. అంతేనండి. అంటే R1 వాల్యూ, R2 వాల్యూ, R3 వాల్యూ ఎంత అంటే R ఓం అన్నమాట. అదే కదా అడిగాడు. ఫైండ్ ద వాల్యూ ఆఫ్ ఈచ్ రెసిస్టెన్స్. సో ఈచ్ రెసిస్టెన్స్ వాల్యూ ఎంత అంటే R ఓం. ఓకేనండి, క్లారిటీగా అర్థమైంది కదా. ఒకసారి పాజ్ చేసి నోట్ చేసుకోండి. ఓకే, నోట్ చేశారు కదండి. ఇప్పుడు నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. 3 resistors each of resistance 10 ohm are connected in parallel. Calculate the effective resistance of the combination. ఇప్పుడు 10 ohms ఉన్న 3 రెసిస్టర్స్ని ప్యారలల్లో కనెక్ట్ చేస్తే దాని యొక్క ఎఫెక్టివ్ రెసిస్టెన్స్ ఎంత అని అడుగుతున్నాడండి. అంటే ఇదిగోండి, ఇలా 3 రెసిస్టర్స్ ఉన్నాయన్నమాట, సేమ్ ఇందాకలాగే. దిస్ ఈజ్ 10 ohm, దిస్ ఈజ్ 10 ohm, దిస్ ఈజ్ 10 ohm. ఓకే, ఇలా 10 ohms ఉన్న 3 రెసిస్టర్స్ని మనం ప్యారలల్లో కనెక్ట్ చేస్తే వాట్ ఈజ్ ద ఎఫెక్టివ్ రెసిస్టెన్స్? ఇప్పుడు ఈ టోటల్ ఎఫెక్టివ్ రెసిస్టెన్స్ ఎంత అని అడుగుతున్నాడండి. సో మనం ఎలా రాసుకుందాం అంటే లెట్ R1 ఈక్వల్స్ టు R2 ఈక్వల్స్ టు R3 ఈక్వల్స్ టు 10 ohm అనుకుందామండి. ఓకే, దిస్ ఈజ్ 10 ohm, 10 ohm, 10 ohm. మరి ప్యారలల్ కాంబినేషన్ ఫార్ములా ఏంటండి, 1/RP ఈక్వల్స్ టు 1/R1 ప్లస్ 1/R2 ప్లస్ 1/R3. సో సబ్స్టిట్యూట్ చేద్దాం. 1/RP ఈక్వల్స్ టు 1/10 ప్లస్ 1/10 ప్లస్ 1/10 అంటే ఎంత అవుతుందండి, 3/10. అంటే ఆర్పి ఏమవుతుంది, ఇది రివర్స్ అవుతుంది కాబట్టి 10/3 ohm. సో దిస్ ఈజ్ ద ఎఫెక్టివ్ రెసిస్టెన్స్ ఆఫ్ ద గివెన్ కాంబినేషన్. అర్థమైందండి. ఇప్పుడు చెప్పిన ఈ 3 క్వశ్చన్స్ కూడా, అంటే 3 ప్రాబ్లమ్స్ కూడా మనకి వీట్స్టోన్ బ్రిడ్జ్ కింద ఇచ్చే అవకాశం ఉందండి. ఓకేనా. ఇప్పుడు పొటెన్షియోమీటర్ క్వశ్చన్ ఇస్తే ఎటువంటి ప్రాబ్లమ్స్ అడుగుతాడో ఒకసారి మనం డిస్కస్ చేసుకుందాం. ఒకసారి పాజ్ చేసి నోట్ చేసుకోండి. ఓకే, నోట్ చేశారు కదండి. నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. ఏ పొటెన్షియోమీటర్ వైర్ ఈజ్ 5 meter లాంగ్, ఏ పొటెన్షియల్ డిఫరెన్స్ ఈజ్ 6 volt ఈజ్ మెయింటైన్ బిట్వీన్ ఇట్స్ ఎండ్స్. ఫైండ్ ద ఈఎంఎఫ్ ఆఫ్ ఏ సెల్ విచ్ బ్యాలెన్సెస్ అగేన్స్ట్ ఏ లెంత్ ఆఫ్ 180 centimeter ఆఫ్ ద పొటెన్షియోమీటర్ వైర్ అన్నాడండి. అంటే ఇప్పుడు మనకు పొటెన్షియోమీటర్ ఎస్ఏ క్వశ్చన్ ఇచ్చినప్పుడు దాని కింద అయితే ఈ క్వశ్చన్ అడగడం జరుగుతుందండి. ఇది కూడా చాలా చాలా ఇంపార్టెంట్ క్వశ్చన్. ఇక్కడ మనకి ఫస్ట్ రాసుకుందాం అండి. సో గివెన్
ఫస్ట్ పొటెన్షియోమీటర్ వైర్ ఈజ్ 5 మీటర్ అన్నాడండి, అంటే లెంత్ కదా ఇచ్చాడు. సో L1 ఈక్వల్స్ టు 5 మీటర్ అండి. తర్వాత ఏ పొటెన్షియల్ డిఫరెన్స్ ఇచ్చాడండి, అంటే E1 ఇచ్చాడు, ఎంత అంటే 6 వోల్ట్ ఇచ్చాడండి. నెక్స్ట్ మెయింటైన్ బిట్వీన్ ఇట్ ఎండ్స్. ఓకే, ఫైండ్ ద ఈఎంఎఫ్ ఆఫ్ ఏ సెల్, అంటే E2 ఫైండ్ అవుట్ చేయమంటున్నాడండి. E2 ఫైండ్ అవుట్ చేయమంటున్నాడు. విచ్ బ్యాలెన్సెస్ అగేన్స్ట్ ఏ లెంత్, అంటే సెకండ్ లెంత్ ఎంత ఇచ్చాడు, 180 సెంటీమీటర్స్ ఇచ్చాడు అనమాట. ఆఫ్ ద పొటెన్షియోమీటర్ వైర్, అంటే ఈఎంఎఫ్ ఫైండ్ అవుట్ చేయాలన్నమాట. సో ఇది సెంటీమీటర్స్లో ఉంది కాబట్టి మీటర్స్లోకి మార్చుకుంటే ఏమవుతుంది, 1.8 మీటర్స్ అవుతుందండి. సో మనకి కంపేరింగ్ ఈఎంఎఫ్ ఆఫ్ 2 సెల్స్ ఫార్ములా ఏంటండి, E1/E2 ఈక్వల్స్ టు L1/L2. కాబట్టి E1 అంత 6/E2 కదా ఫైండ్ అవుట్ చేయాలి మనం. L1 ఎంత అండి, 5/L2 ఎంత, 1.8. సో మనకు కావాల్సింది E2 కాబట్టి ముందు 5తో దీన్ని మల్టిప్లై చేస్తే ఎంత అవుతుందండి, 0.36 వస్తుందండి. సో క్రాస్ మల్టిప్లికేషన్ చేస్తే E2 ఈక్వల్స్ టు 2.16 వోల్ట్ వస్తుంది అన్నమాట. ఓకే, సో దిస్ ఈజ్ ద సెకండ్ ఈఎంఎఫ్. ఓకేనా, అదే ఫైండ్ అవుట్ చేయమన్నాడు, అదే ఫైండ్ అవుట్ చేసాం. మనకి ఈ క్వశ్చన్ ఎప్పుడు వస్తుందంటే పొటెన్షియోమీటర్లో మనకి బ్యాలెన్సింగ్ లెంత్, అంటే ఏమంటారు, కంపేరింగ్ ఈఎంఎఫ్ ఆఫ్ 2 సెల్స్ E1/E2 ఈక్వల్స్ టు L1/L2. ఈ ఫామ్లో రాసినందుకే 1 మార్క్ పడుతుందండి ఇక్కడ మనకి. సో ఈ వాల్యూ సబ్స్టిట్యూట్ చేసి సొల్యూషన్ చేస్తే ఇంకొక మార్క్ అన్నమాట. చాలా ఈజీ, మీకు ఈ ఫామ్లో ఎస్ఏ క్వశ్చన్లోనే ఉంటుంది మీకు. ఓకేనా, ఒకసారి పాజ్ చేసి నోట్ చేసుకోండి. ఓకే, నోట్ చేశారు కదండి. నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. ఇన్ ఏ పొటెన్షియోమీటర్ అరేంజ్మెంట్ ఎట్ ఏ సెల్ ఆఫ్ ఈఎంఎఫ్ ఎంతంటే 1.25 వోల్ట్ గివ్స్ ఏ బ్యాలెన్స్ పాయింట్ ఎట్ 35 సెంటీమీటర్ లెంత్ ఆఫ్ ద వైర్ ఇఫ్ ద సెల్ ఈజ్ రీప్లేస్డ్ బై అనదర్ సెల్ అండ్ ద బ్యాలెన్స్ పాయింట్ షిఫ్ట్స్ బై 63 సెంటీమీటర్. వాట్ ఈస్ ద ఈఎంఎఫ్ ఆఫ్ ద సెకండ్ సెల్? అంటే ఏం లేదండి, పొటెన్షియోమీటర్ అరేంజ్మెంట్లో ఫస్ట్ ఈఎంఎఫ్ ఇచ్చాడండి. సో రాద్దాం. గివెన్ ఏమి ఇచ్చాడండి, ఫస్ట్ ఈఎంఎఫ్ E1 ఈక్వల్స్ టు 1.25 వోల్ట్ గివ్స్ ఏ బ్యాలెన్స్ పాయింట్ ఎట్ లెంత్ ఇచ్చాడండి L1 ఎంతంటే 35 సెంటీమీటర్ లెంత్ ఆఫ్ ద వైర్ ఇఫ్ ద సెల్ ఈజ్ రీప్లేస్డ్ బై అనదర్ సెల్, అంటే ఆ సెల్ ప్లేస్లో ఇంకొక సెల్ రీప్లేస్ చేసాం. అప్పుడు లెంత్ ఎంత వచ్చిందంటే L2 63 సెంటీమీటర్స్ వచ్చిందండి. అయితే వాట్ ఈస్ ద ఈఎంఎఫ్ ఆఫ్ ద సెకండ్ సెల్? మరి ఫస్ట్ సెల్ ఈఎంఎఫ్ తెలిసింది కదండి, ఇప్పుడు వాట్ ఈస్ ద ఈఎంఎఫ్ ఆఫ్ ది సెకండ్ సెల్ అంటున్నాడండి. సో సేమ్ ఫార్ములా ఏంటండి, E1/E2 ఈక్వల్స్ టు L1/L2. చాలా ఈజీ అండి, E1/E2 ఈక్వల్స్ టు L1/L2. ఒక ఫార్ములా రాస్తే మనకు 1 మార్క్ పడుతుంది అన్నమాట. సో E1 ఎంత, 1.25/E2 కదా మనం ఫైండ్ అవుట్ చేయాల్సింది. L1 ఎంత, 35/63 అండి. ఓకేనండి, 35/63 చేస్తే మనకి E2 ఈక్వల్స్ టు E2 అలా వెళ్ళిపోతే 1.25 ఇంటూ 63/35 వస్తుందండి. దీన్ని మీరు క్యాలిక్యులేట్ చేస్తే మనకు వచ్చేసరికి ఆన్సర్ 2.25 వోల్ట్ వస్తుందండి. చాలా చాలా ఈజీ. ఓకేనండి, E2 ఎంత వస్తుందంటే 2.25 వోల్ట్ వస్తుంది అన్నమాట. ఓకేనా, సో ఈ రెండు క్వశ్చన్స్ కూడా మనకు పొటెన్షియోమీటర్ ఎస్ఏ క్వశ్చన్ అడిగితే దాని కింద ఇచ్చే ఛాన్స్ ఉందండి. వెరీ వెరీ ఇంపార్టెంట్. సో ఇప్పటివరకు చెప్పిన ప్రాబ్లమ్స్ అయితే మీరు చేయగలిగితే ఈజీగా మీకు 8 మార్క్స్ అయితే అలా పడిపోతాయి అన్నమాట. ఓకేనా, సో ఇది ఒకసారి నోట్ చేస్తే మిగిలిన ప్రాబ్లమ్స్ అయితే మనం డిస్కస్ చేసుకుందాం. ఓకే, నోట్ చేస్తారు కదండి. నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. 3 రెసిస్టర్స్ 2 ohm, 4 ohm, 5 ohm ఆర్ కంబైన్డ్ ఇన్ ప్యారలల్. వాట్ ఈస్ ద టోటల్ రెసిస్టెన్స్ ఆఫ్ ది కాంబినేషన్ అన్నాడండి. అంటే 2 ohm, 4 ohm, 5 ohm అంటే 3 రెసిస్టర్స్ ఇచ్చాడండి. వాటిని ప్యారలల్లో కనెక్ట్ చేసామంట. సేమ్ ఎందాకలాగానండి. డయాగ్రామ్ చూద్దాం. ఇది 2 ohm, దిస్ ఈజ్ 4 ohm, అలాగే దిస్ ఈజ్ 5 ohm. ఈ మూడింటిని కూడా ప్యారలల్లో కనెక్ట్ చేసామండి. సో వాట్ ఈస్ ద టోటల్ రెసిస్టెన్స్ ఆఫ్ ద కాంబినేషన్ అన్నమాట. సో దీనికి టోటల్ రెసిస్టెన్స్ అంతా మనం ఫైండ్ అవుట్ చేయాలి. ఇక్కడ మనం రాద్దాం. గివెన్ ఫస్ట్ R1 ఎంత ఇచ్చాడండి, 2 ohm, అలాగే R2 ఎంత ఇచ్చాడండి, 4 ohm, అలాగే R3 వచ్చేసరికి 5 ohm. మరి ఈ మూడు ప్యారలల్లో ఉన్నాయి కాబట్టి ఫార్ములా ఏంటి, 1/Rp ఈక్వల్స్ టు 1/R1 ప్లస్ 1/R2 ప్లస్ 1/R3. దట్స్ ఇట్. సో 1/Rp ఈక్వల్స్ టు R1 ఎంత అంటే 1/2 ప్లస్ R2 ఎంత 4 ప్లస్
1/R3 అంటే R3 ఎంత 5. ఎల్సిఎం చేస్తే 20 ఎల్సిఎం కాబట్టి 220 ఎన్ని టైమ్స్ పోతుందండి 10 ప్లస్ 4 ఎన్ని టైమ్స్ పోతుంది 5 ప్లస్ 5 ఎన్ని టైమ్స్ పోతుంది 4 కాబట్టి 10 ప్లస్ 5 15 15 ప్లస్ 4 19 అంటే 1/RP ఈక్వల్స్ టు 19/20 అండి. దెన్ వాట్ ఈస్ ద ఎఫెక్టివ్ రెసిస్టెన్స్, దీన్ని రివర్స్ చేయండి 20/19 ఓమ్స్. ఓకేనండి. సో దిస్ ఈస్ ద ఎఫెక్టివ్ రెసిస్టెన్స్. ఇది కూడా మనకి వీట్స్టోన్ బ్రిడ్జ్ అడిగితే దాని కింద ఈ ప్రాబ్లం వచ్చే ఛాన్స్ ఉందండి. ఓకేనా, ఒకసారి పాజ్ చేసి నోట్ చేసుకోండి. నెక్స్ట్ ప్రాబ్లం చూద్దాం. ఓకే, నోట్ చేశారు కదండి. నెక్స్ట్ ప్రాబ్లం చూద్దాం. ఏ లైట్ బల్బ్ ఈజ్ రేటెడ్ ఎట్ 100 watts ఫర్ ఏ 220 volts సప్లై, ఫైండ్ ద రెసిస్టెన్స్ ఆఫ్ ద బల్బ్. అంటే బల్బ్ యొక్క వోల్టేజ్ ఇచ్చాడు, అలాగే పవర్ ఇచ్చాడు. పవర్ ఎంత అంటే రాద్దామండి, గివెన్ పవర్ P ఈక్వల్స్ టు 100 watts, అలాగే వోల్టేజ్ ఇచ్చాడండి. వోల్టేజ్ ఎంత 220 volts అండ్ ఫైండ్ ద రెసిస్టెన్స్ ఆఫ్ ద బల్బ్. సో వాట్ ఈజ్ ఆర్ అంటున్నాడండి. ఆర్ ఫైండ్ అవుట్ చేయమంటున్నాడు కాబట్టి మన పవర్ ఫార్ములా ఏంటండి V²/R కదా. మన ఆర్ అడిగాడు కాబట్టి ఆర్ ఈక్వల్స్ టు V²/P. సో V అంటే 220 volts. సో సబ్స్టిట్యూట్ చేద్దాం 220 ఇంటూ 220/100. సో ఇక్కడ 0 0 0 0 క్యాన్సిల్ అయిపోతే 22 ఇంటూ 22 ఎంత అండి 484 ohms. సో దిస్ ఈస్ ద రెసిస్టెన్స్ ఆఫ్ ది బల్బ్. ఓకేనండి. ఇది కూడా మనకి వీట్స్టోన్ బ్రిడ్జ్ అడిగినప్పుడు అడిగే ఛాన్స్ ఉంది. ఇక్కడతో మనకి కరెంట్ ఎలక్ట్రిసిటీ మీద ప్రాబ్లమ్స్ అయితే కంప్లీట్ అయిపోయాయండి. ఓకేనా. నెక్స్ట్ మనం న్యూక్లీ మీద ఏ ప్రాబ్లం అడుగుతాడో ఒకసారి చూద్దాం. ఒకసారి పాజ్ చేసి నోట్ చేసుకోండి. సో ఇప్పటి వరకు మనం వేవ్స్ మీద అలాగే కరెంట్ ఎలక్ట్రిసిటీ మీద ఎస్ఏ క్వశ్చన్స్ కింద ప్రాబ్లమ్స్ అడిగితే ఎలా చేయాలో నేర్చుకున్నాం. ఇప్పుడు అలాగే లాస్ట్ ఎస్ఏ క్వశ్చన్ అండి, న్యూక్లీ నుంచి వస్తుంది కదా. సో న్యూక్లీ నుంచి వచ్చే ఎస్ఏ క్వశ్చన్ కింద మనకు ఒక 3 ప్రాబ్లమ్స్ అడిగే ఛాన్స్ ఉందండి. అంటే పబ్లిక్లో అయితే ఒక క్వశ్చన్ అడుగుతాడు, మనం అయితే ఈ చాప్టర్లో ఒక 3 ప్రాబ్లమ్స్ ఉన్నాయన్నమాట. ఈ 3 ప్రాబ్లమ్స్ నేర్చేసుకుంటే మనకు పక్కగా 8 మార్క్స్ అయితే మనకు వచ్చేస్తాయన్నమాట. సో ద హాఫ్ లైఫ్ రేడియం ఈజ్ 1600 years. హౌ మచ్ టైమ్ డస్ 1 gram ఆఫ్ రేడియం టేక్ టు రెడ్యూస్ టు 0.125 grams అంటున్నాడండి. అంటే రేడియం యొక్క హాఫ్ లైఫ్ టైం ఇచ్చాడు అనమాట, 600 years ఇచ్చాడు. అయితే హౌ మచ్ టైమ్ డస్ 1 gram ఆఫ్ రేడియం టేక్ టు రెడ్యూస్ టు 0.125 grams. అంటే 1 gram ఉన్న రేడియంని 0.125 grams కింద కన్వర్ట్ చేయడానికి ఎంత టైం కావాలి అని అడుగుతుంది అనమాట. సో ఫస్ట్ మనం దీనికి ఫార్ములా ఏంటంటే అండి n/n0 ఈక్వల్స్ టు 1/2n అండి. యాక్చువల్గా మనకి టైం ఫార్ములా ఏంటంటే Tn మాట. సో ఇక్కడ మనం n ఫైండ్ అవుట్ చేయాలి. ఆల్రెడీ ఇక్కడ టైం ఇచ్చాడు 1600 years అని. సో మనం n ఫైండ్ అవుట్ చేయాలి. n ఫైండ్ అవుట్ చేయాలి కాబట్టి ఇక్కడ క్యాపిటల్ N ఎంతండి 0.125/n0 ఎంత అంటే 1 gram కాబట్టి 1 ఈక్వల్స్ టు 1/2n. పైన కింద 1000తో మల్టిప్లై చేస్తే ఇదేమవుతుంది 125 ఇదేమో 1000 అవుతుందండి బై 1/2n. 125 ఎన్ని టైమ్స్ పోతుంది 8 టైమ్స్ పోతుంది కాబట్టి 1/8 ఈక్వల్స్ టు 1/2n అని రాసుకోవచ్చు అన్నమాట. సో 1/8ని ఎలా రాసుకోవచ్చు 2/4 కింద రాసుకోవచ్చు కదండి, సారీ 2³ కింద రాసుకోవచ్చు. 2³/2n అంటే n వాల్యూ ఎంతండి 3. సో n వాల్యూ 3 అని వచ్చింది అన్నమాట మనకి. ఇప్పుడు ఇక్కడ సబ్స్టిట్యూట్ చేద్దాం. మనకి t వాల్యూ ఇచ్చాడు, గివెన్ t ఈక్వల్స్ టు 1600 years, అలాగే n వాల్యూ 3. ఇక్కడ సబ్స్టిట్యూట్ చేద్దాం. t ఈక్వల్స్ టు క్యాపిటల్ T ఇంటూ n కాబట్టి స్మాల్ t ఈక్వల్స్ టు క్యాపిటల్ T ఎంత 1600 ఇంటూ స్మాల్ n 3 చేస్తే ఎంత అవుతుందండి 4800 years. ఓకేనండి. సో 1 gram ఆఫ్ రేడియం టేక్ టు రెడ్యూస్ 0.125 grams రెడ్యూస్ చేయడానికి ఎంత టైం పడుతుందంటే 4800 years అయితే టైం తీసుకుంటుంది అన్నమాట. ఓకేనండి, నోట్ చేయండి. ఇంకొక 2 ప్రాబ్లమ్స్ ఉన్నాయి, అయిపోతే మనకి న్యూక్లీ నుంచి కూడా మనకి 8 మార్క్స్ కింద ప్రాబ్లమ్స్ కంప్లీట్ అయిపోయినట్టు. ఓకేనా, ఒకసారి పాజ్ చేసి నోట్ చేసుకోండి. ఓకే, నోట్ చేస్తారు కదండి. ఇప్పుడు సెకండ్ క్వశ్చన్ చూద్దాం. ఇఫ్ 1 microgram ఆఫ్
92 uranium-235 is completely destroyed in an atom bomb, how much energy will be released? అంటే 1 మైక్రోగ్రామ్ ఉన్న, దిస్ ఇస్ ద మాస్ అండి, 1 మైక్రోగ్రామ్ ఉన్న యురేనియం ఎలిమెంట్ అనేది యాటమ్ బాంబులో కంప్లీట్లీ డిస్ట్రాయ్ అయిపోయిందంట. అయితే హౌ మచ్ ఎనర్జీ విల్ బి రిలీజ్డ్, అటువంటప్పుడు ఎంత ఎనర్జీ అనేది రిలీజ్ అవుతుంది అని అడుగుతున్నాడు అనమాట. సో ఇక్కడ రాద్దామండి, గివెన్ మాస్ ఇచ్చాడు కదండి, మాస్ m ఈక్వల్స్ టు ఎంత అన్నాడండి, 1 మైక్రోగ్రామ్ కాబట్టి దీని కేజీలోకి చేంజ్ చేద్దాం. సో 1 ఇంటూ మైక్రో అంటే 10⁻⁻6, అలాగే గ్రామ్ అంటే 10⁻⁻3 కేజీ అండి. ఓకేనా, మైక్రో అంటే 10⁻⁻6, గ్రామ్ అంటే 10⁻⁻3 కేజీ కింద కన్వర్ట్ చేసుకున్నాం. అంటే టోటల్గా ఎంత అవుతుందండి, 10⁻⁹ కేజీ. అయితే హౌ మచ్ ఎనర్జీ విల్ బి రిలీజ్డ్ అన్నాడు. సో ఎనర్జీ ఫార్ములా ఏంటండి, E ఈక్వల్స్ టు mc స్క్వేర్ కదండి. మరి సి వాల్యూ ఎంతండి, 3 × 10⁸ మీటర్/సెకండ్. ఓకే, దట్ ఈస్ ద స్పీడ్ ఆఫ్ ది లైట్. సి ఈక్వల్స్ టు 3 × 10⁸. ఇక్కడ సబ్స్టిట్యూట్ చేద్దాం. E ఈక్వల్స్ టు మాస్ ఎంత, 10⁻⁹ ఇంటూ సి, 3 × 10⁸ హోల్ స్క్వేర్. సో చేస్తే 10⁹ ఇంటూ 3 3 9 ఇంటూ 10⁸ స్క్వేర్ అంటే 10⁻16. ఇక్కడ మైనస్ వస్తుంది కదా, ఇక 10⁻⁻9, ఇక్కడ 16 క్యాన్సిల్ అయిపోతే ఎంత ఉంటుందండి, 9 × 10⁷ జౌల్స్. ఎనర్జీ అడిగాడు కాబట్టి ఎనర్జీకి అసైన్ ఏంటండి, జౌల్స్. మీరు అలాగే ప్రతి ప్రాబ్లంకి యూనిట్ కూడా గుర్తుపెట్టుకోవాలి. సొల్యూషన్ దగ్గర యూనిట్కి కూడా మనకు హాఫ్ మార్క్ ఉంటుంది అన్నమాట. మీరు యూనిట్ రాయలేదనుకోండి, హాఫ్ మార్క్ క్యాన్సిల్ అయిపోద్ది. హాఫ్ మార్క్ అంటే మనకు ఫైనల్గా 1 మార్క్ తగ్గించేస్తారు. ఓకేనా, క్లారిటీగా అర్థమైంది కదండి. సో న్యూక్లియర్లో 2వ క్వశ్చన్ నేర్చుకున్నాం, ఇప్పుడు 3rd క్వశ్చన్ నేర్చుకుందాం. ఒకసారి పాజ్ చేసి నోట్ చేసుకోండి. ఓకే, నోట్ చేస్తారు కదండి. ఇప్పుడు మనం న్యూక్లియర్లో లాస్ట్ క్వశ్చన్ చూద్దాం. కంపేర్ ద రేడియస్ ఆఫ్ ది న్యూక్లీ ఆఫ్ మాస్ నెంబర్ 27 and 63. మనకు మాస్ నెంబర్ ఇచ్చాడు, దాని యొక్క రేడియస్ని మనం కంపేర్ చేయమంటున్నాడు అనమాట. సో మనకు ఒక ఫార్ములా తెలుసు, వీ నో దట్ రేడియస్ ఆఫ్ ది న్యూక్లీ ఫార్ములా ఏంటండి, R ఈక్వల్స్ టు R0a⁻1/3. దిస్ ఇస్ ద రిలేషన్ బిట్వీన్ మాస్ నెంబర్ అండ్ రేడియస్ ఆఫ్ ది న్యూక్లీ. దీని ప్రకారం R ప్రపోర్షనల్ టు a⁻1/3 అని రాసుకోవచ్చు కదా. మనకు ఆల్రెడీ 27 63 అని ఇచ్చాడు కాబట్టి గివెన్ a1 ఈక్వల్స్ టు 27, అలాగే a2 ఈక్వల్స్ టు 63 అని రాసుకుందాం. దాని ప్రకారం R1/R2 ఏమవుతుందండి, a1/a2 హోల్ పవర్ 1/3. సో రాసుకుంటే R1/R2 ఈక్వల్స్ టు a1 అంటే 27, అంటే 27 హోల్ పవర్ 1/3 బై a2 అంటే 63 హోల్ పవర్ 1/3. దీని ప్రకారం R1/R2 ఈక్వల్స్ టు 27 అంటే 3³ కింద రాసుకోవచ్చు కదండి, బై 1/3. అలాగే 63 ఎలా రాసుకోవచ్చు, సారీ ఇది 64 అండి, 64 ఇది. సో 64 ఎలా రాసుకోవచ్చు, 4³ కింద రాసుకోవచ్చు. ఓకేనా, రాసుకుంటే 3 ఈ 3 క్యాన్సిల్ అయిపోతే 3/4 అండి. దీని ప్రకారం రేడియస్ ఎంత అవుతుంది, రేషియో ఆఫ్ రేడియస్ R1/R2 ఈక్వల్స్ టు 3/4. ఓకేనండి. సో దిస్ ఈజ్ ద రేడియస్ ఆఫ్ ది గివెన్ మాస్ నెంబర్స్ 27 and 64. ఇదండి మ్యాటర్. సో ఇప్పటివరకు చెప్పిన ప్రాబ్లమ్స్ అన్ని మీరు చేయగలిగితే ఎస్ఏ క్వశ్చన్స్ కింద మనకు ఎటువంటి ప్రాబ్లమ్స్ ఇచ్చినా మనం కంప్లీట్ చేయగలమాట. సో ఇప్పటివరకు చెప్పిన ప్రాబ్లమ్స్ అన్నీ కూడా మీరు నేర్చుకుంటే ఎస్ఏ క్వశ్చన్స్ కింద ప్రాబ్లమ్స్ కంప్లీట్ చేస్తారు. సో మన నెక్స్ట్ వీడియోలో 4 మార్క్స్ అలాగే 2 మార్క్స్ ఇక్కడ ఎటువంటి ప్రాబ్లమ్స్ అడిగితే ఒకసారి నెక్స్ట్ వీడియోలో మనం డిస్కస్ చేసుకుందాం అండి. ఓకేనా, థ్యాంక్ యూ.